కోనసీమ జిల్లాలో మరోసారి బ్లోఅవుట్ కలకలం రేపింది. ప్రశాంతంగా ఉన్న పంట పొలాల్లో ఒక్కసారిగా గ్యాస్ లీకేజీ కావడంతో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన అధికార యంత్రాంగం స్థానికుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. సీఎం చంద్రబాబు సైతం ఘటనపై ఆరా తీశారు. సహాయక చర్యల్ని ముమ్మరం చేయాలని మంత్రుల్ని ఆదేశించారు. మరోవైపు బ్లోఅవుట్ ఘటనతో మరోసారి కోనసీమ వాసుల్లో ఆందోళన నెలకొంది. కోనసీమ జిల్లా మలికిపురంలోని ఇరుసుమండలోని ఓఎన్జీసీ డ్రిల్ సైట్ నుంచి గ్యాస్ లీక్ కలకలం రేపింది. మధ్యాహ్నం 12 గంటలకు గ్యాస్ లీక్ కావడం ప్రారంభమైంది. 1 గంటకు మంటలు ఎగిసిపడడం మొదలైంది. దీంతో ఒక్కసారిగా దట్టమైన పొగ కమ్ముకోవడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఘటనా స్థలాన్ని చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే మంటలు అంతకంతకు ఎగిసిపడుతూ ఉండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. 12 గంటలకి గ్యాస్ లీక్ అవడం స్టార్ట్ అయిందండి. గ్యాస్ విపరీతమైన ఊరు వచ్చిందండి. 1 గంటకి ఫైరింగ్ స్టార్ట్ అయిందండి. అది 2 గంటలకి విపరీతమైన ఫైరింగ్ అండి. పెద్ద శబ్దం వచ్చి బాగా పెద్ద శబ్దం వచ్చి పెద్ద లైటింగ్ బాగా ఎక్కువ వచ్చేసింది మంట అండి. దాని మీద మేము పరుగులు పెట్టేసాం అక్కడికి. తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు అలా రన్ అవుతుందండి. 1 గంటకి 12 గంటలకు గ్యాస్ లీక్ అయిన వెంటనే విఆర్ వాళ్ళు ఊరు ఖాళీ చేసేయాలి, ఎవరో పొయ్యిలు అంటించడం ఏం చేయకండి అన్నారు. అందరూ కట్టుబట్టలు అసలు బట్టలు కూడా తీసుకోలేదండి. బ్యాగులు వేసుకుని బ్యాగులు అన్ని వదిలేసి ఇల్లు తాళం వేసి వెళ్ళిపోయారండి. అంతా ఖాళీ, ఊళ్ళో ఎవరో లేరండి. చాలా దారుణంగా ఉంది ఈ భయం. అసలు ఊరంతా ఖాళీ అయిపోయి ఊరంతా అడవి కింద ఉన్నట్టుంది. వేళ కరెంట్ లేదు, ఏమీ లేదు. ఆ గ్రామానికి రక్షణ కల్పించాలి. ముందు మధ్యాహ్నం 1 గంటకి బ్లోట్ గ్యాస్ 12 గంటలు లీక్ అయింది. 1 గంటకి మంటలు, 2 గంటలకి విపరీతమైన మంటలు వచ్చేసినాయి తప్ప అది ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. అసలు ఎప్పుడు దాన్ని కంట్రోల్ చేస్తారో ఏంటో కూడా అధికారులు ఎవరు చెప్పలేదండి మాకు. అది ఎప్పుడు అవుతుంది అనేది కూడా మాకు ఎవరు చెప్పట్లేదండి. అసలు ఎవరు లేరు, అధికారులు అనేది రాలేదు ఎవరు. గ్యాస్ లీక్ తో చెలరేగిన మంటలు మధ్యాహ్నం 2 గంటలకు ఉధృతంగా మారాయి. అగ్నిమాపక సిబ్బంది ఎంత ప్రయత్నించినప్పటికీ మంటలు అదుపులోకి రావట్లేదు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన తహసీల్దార్ గ్యాస్ లీక్ పై ఓఎన్జీసీ ఉన్నతాధికారులకు తెలియజేశామని చెప్పారు. ఇక మధ్యాహ్నం 3 గంటలకు మంటలు మరింత ఉధృతంగా మారాయి. ఆకాశం ఎరిపెక్కడంతో ప్రజలు హడలిపోయారు. మరోసారి గ్యాస్ లీక్ అయిందని తెలుసుకుని ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని భయంగా ఉండిపోయారు. భయంకరమైన శబ్దాలు వచ్చినాయి. ఆ శబ్దంలో తర్వాత చాలా మంది ఊరు వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. ముసలోళ్ళు, పెద్దవాళ్ళు, హ్యాండిక్యాప్టిల్స్ వాళ్ళందరూ కూడా భయంతో, ప్రాణ భయంతో వెళ్ళిపోయారండి ఊరు వదిలిపెట్టేసి. ఇప్పుడు రావట్లేదు ఇంకా ఇంటికి. ఇంకా మంటలు తగ్గలేదు, అదుపులోకి రాలేదు. ఊరంతా అంధకారం ఉంది. కరెంట్ అయితే లేదండి. మరి వాళ్ళు ఎక్కడున్నారో, టాబ్లెట్లు ఎలా వేసుకుంటున్నారో, భోజనాలు ఉన్నాయో లేదా అన్నది ఇంకా తెలియదు. మేమైతే బారికెట్లు పెట్టుకుని ఉరిసిమండ ఊరిలో గ్రామంలో పోస్ట్ ఆఫీస్ దగ్గర మేము కాపలా కాస్తున్నాం. ఎందుకంటే వాటి దగ్గరికి వెళ్ళకుండా చూసుకుంటున్నామండి. మధ్యాహ్నం 4 గంటలకు మంటలు అంతకంతకు పెరిగాయి. మంటల ధాటికి ఓఎన్జీసీ సమీపంలోని కొబ్బరి చెట్లు తగులబడ్డాయి. 100 మీటర్లకు పైగా మంటలు ఎగిసిపడ్డాయి. ఘటనా స్థలాన్ని కలెక్టర్ మహేష్ కుమార్ పరిశీలించి అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ ఆదేశాలతో స్థానికుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరికొన్ని గంటల పాటు మంటలు కొనసాగుతాయని కలెక్టర్ తెలిపారు. అప్పటికే అదుపులోకి రాకపోతే బావుని పూర్తిగా మూసేస్తామని తెలిపారు. అధికారులు, ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మోడీ 5 అనేది ప్రత్యేకమైన బావి అని, ఇందులో 20 నుంచి 40 క్యూబిక్ మీటర్ల నిల్వలు ఉండొచ్చని అంచనా వేసినట్లు చెప్పారు. ఒకరిని కూడా మన దగ్గర కోల్పోలేదు. క్లియర్ అబౌట్ ఇట్. సో రైట్ నౌ వి షుడ్ బి కాషియస్ ఎనఫ్. అండ్ వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ ఏం కావాలి, వాటర్ సోర్స్ ఏం కావాలి, ఇంకా మనకు ఓఎన్జీసీ నుంచి ఎవరైతే వచ్చి ఎగ్జామిన్ చేస్తున్నారో వాళ్ళకి ఎన్ని విధాలుగా సహాయపడాలో అడ్మినిస్ట్రేషన్ అంతా సహాయపడుతున్నాం. అలాగే ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎంపీ గారు ఉన్నారు, ఆల్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ ఆర్ హియర్. వీఆర్ ఆల్వేస్ హియర్ ఫర్ వాట్ సపోర్ట్ ఓఎన్జీసీ నీడ్స్ ఫ్రమ్ us. ఇరుసుమండలో అగ్ని ప్రమాదంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. మంత్రులు అచ్చెన్నాయుడు, వాసంశెట్టి సుభాష్తో ఫోన్లో మాట్లాడారు. గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. మేము కూడా ఓఎన్జీసీ వాళ్ళతో కూడా మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడున్న ఈ కార్యాచరణలో మీరు ఇప్పుడు ఒక ఎస్ఓపి మీరు ఏర్పాటు చేశారు. ఇంకా భాగంగా ఇంకే విధంగా చేయగలుగుతారు. ఎందుకంటే మన సీఎం గారు దృష్టికి ఇది వెళ్ళిన వెంటనే ఆయన కూడా ఒకే మాట తెలియపరిచారు. కావాలంటే ఏ విధమైనా సరే, ఇక్కడైనా సరే, ఇక్కడ అవైలబిలిటీ రాకపోతే ఇతర దేశాల నుంచైనా రప్పించే విధంగా మనం కార్యాచరణ రూపొందించాలి. దీన్ని ఎంత త్వరగా అయితే అంత త్వరగా దీన్ని అదుపులోకి తీసుకునే విధంగా మనం కార్యాచరణ రూపొందించాలని చెప్పి కూడా ఆయన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మన కేంద్ర క్యాబినెట్ మినిస్టర్ గారు దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. దీనికి 1 కిలోమీటర్ రేడియస్లోని చుట్టుపక్కల వాళ్ళ ఇల్లులు ఉన్నా సరే, ఎవరైనా సరే, ఇక్కడ రెసిడెంట్ అయినా సరే, వాళ్ళందరినీ కూడా సురక్షిత కేంద్రానికి తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు కూడా కరెంటు కూడా వాళ్ళందరికీ కూడా రిస్టోర్ చేయడం జరిగింది. అన్ని విధంగా వారికి అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి నిమిషానికి అసెస్మెంట్ చేసి ఏదైనా ఇటు అటు ఏదైనా మారినా సరే ఇమ్మీడియట్ గా దానికి తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటామని. కోనసీమ జిల్లాలో గ్యాస్ లీక్ ఘటనపై ఓఎన్జీసీ లేఖ విడుదల చేసింది.
ఘటనా స్థలానికి ఫైర్ ఫైటింగ్ సిబ్బందిని పంపించామని తెలిపింది. గ్యాస్ లీక్ ఘటన మారుమూల ప్రాంతంలో జరిగిందని, గ్యాస్ లీక్ ఘటనలో ఎవరూ గాయపడలేదని తెలిపింది. గ్యాస్ లీక్ మంటలను అరికట్టేందుకు అన్ని చర్యలను తీసుకుంటున్నామని, గ్యాస్ లీక్ అరికట్టేందుకు అంతర్జాతీయ నిపుణులతో సంప్రదింపులు నిర్వహిస్తున్నామని లేఖలో ఓఎన్జీసీ పేర్కొంది. కోనసీమ జిల్లాలో ఓఎన్జీసీ పైప్లైన్ ప్రమాదంతో ప్రజలు గతంలో జరిగిన ఘటనలు గుర్తు చేసుకుంటున్నారు. జనవరి 8, 1995లో తూర్పుగోదావరి జిల్లా పాసర్లపూడిలో 19 సెక్టార్ వద్ద ఓఎన్జీసీ జరుపుతున్న డ్రిల్లింగ్ పనుల్లో గ్యాస్ లీక్ అయి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కొబ్బరి చెట్లన్నీ క్షణాల్లోనే మాడి మసైపోయాయి. ఈ దృశ్యాన్ని చూసేందుకు గోదావరి జిల్లా వాసులతో పాటు ఇతర జిల్లాలు, వేరే రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చేవారు. ఇది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బ్లోఅవుట్గా రికార్డులకు ఎక్కింది. 65 రోజుల తర్వాత బ్లోఅవుట్ను ఆర్పేశారు. ఇక 2014 నగరంలో జరిగిన గెయిల్ పైప్ లైన్ లీక్ ప్రమాదంలో 22 మంది చనిపోయారు. ఈ ప్రమాదంలో ఇళ్లు, వాహనాలు, కొబ్బరి చెట్లు కాలిపోయాయి. ఇప్పుడు ఇరుసుమండ ఓఎన్జీసీ ఘటనతో ప్రజలు మరింత భయాందోళనకు గురవుతున్నారు.